ముందుగా 1 కప్పు వేరుశనగ పప్పు డ్రై రోస్ట్ చేసి పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. 1 కప్పు వేరుశనగ పప్పుకి 1 కప్పు బెల్లం తీసుకోండి. అప్పుడే చిక్కీ అనేది పర్ఫెక్ట్ టేస్ట్లో మనకు తయారవుతుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో పొడి చేసిన బెల్లం యాడ్ చేయండి. అందులో ఒక 2 స్పూన్ల దాకా నీరును యాడ్ చేసి కలపండి. సో ఇది 2-3 నిమిషాల వ్యవధిలో కరిగిపోతుంది. కరిగిపోయిన బెల్లాన్ని ఒకసారి ఫిల్టర్ చేసుకుంటే అందులో ఉండే డస్ట్ పార్టికల్స్ అనేది పక్కకు వెళ్తాయి. ఈ ఫిల్టర్ చేసిన బెల్లం పాకం మళ్ళీ కడాయిలో వేసి కొంచెం ముదురు పాకం వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. ఇది ఒక జస్ట్ 2-3 మినిట్స్లో తయారైపోతుంది. బెల్లం పాకం బాగా అయిందో లేదో టెస్ట్ చేసుకోవడానికి కొంచెం పాకం తీసుకొని నీళ్ళలో వేసి చూడండి. పాకం తీగలు రాకుండా ఉండలుగా అవుతుందంటే పాకం రెడీ అయినట్లే. సో ఇప్పుడు మీకు నేను వీడియోలో చూపించిన విధంగా ఒక టిప్ అనేది నేను చెప్తాను. సో ఆ బెల్లం పాకం చేసిన బెల్లం పాకం ప్లేట్ మీద వేసి టక్ టక్ అని సౌండ్ రావాలి. ఇప్పుడు పొట్టు తీసిన వేరుశనగ పప్పు పాకంలో వేసి బాగా కలపండి. ఈ కలిపిన మిశ్రమాన్ని ఒక నూనె పట్టించిన ప్లేట్లో వేసి ఒక స్టీల్ గ్లాస్ సాయంతో స్ప్రెడ్ చేయండి. సో బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే మీకు కావాల్సిన షేప్లో కట్ చేయండి. సో ఇది ఒక 1/2 అవర్ to 1 అవర్ పడుతుంది. బాగా చల్లారిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. అంతే, ఎంతో రుచికరమైన ఆరోగ్యమైన పల్లి చిక్కీ రెడీ.